హలో అందరికీ ఈరోజు మీకు ఉగ్గాని రెసిపీ అంటే మురుకులతో తయారు చేసే రెసిపీ చూపించాలనుకుంటున్నాను. మురుకులు చూసారు కదా, ఇలాంటి మురుకుల్ని మీరు తీసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని వాటర్ పోసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం పోయేటట్టు అవన్నీ తీసి ఇంకో బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాతకి మనం ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పచ్చిమిర్చిని రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే రోట్లోనే నూరుకున్నాను. ఆ తర్వాతకి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర పొడి వేసుకొని ఇలా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది మంచిగా మరి గోల్డెన్ కలర్ కాకుండా నార్మల్గా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇందాక దంచుకున్నారు కదా, అది కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా దీంట్లో వేసుకొని కొంచెం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసాక ఆ సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికినాక ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం మంచిగా అవ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. కారం కొంచెం స్పైసీనెస్ రావాలి అనుకుంటే మాత్రం కారం కూడా కొంచెం వేసుకొని, నేనైతే పచ్చిమిర్చి ఫ్లేవర్ దీంట్లో పచ్చిమిర్చి ఫ్లేవర్ హైలైట్. నేనైతే పచ్చిమిర్చిని వేసుకొని దంచుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. ఆ తర్వాతకి పుట్నాల పప్పు తెలుసు కదా, అవి మీరు రోట్లో వేసుకొని దంచుకోండి, లేకపోతే మిక్సీలో వేసుకొని దంచుకోండి. పక్కన పెట్టుకోండి. ఆ పుట్నాల పొడిని పక్కన పెట్టుకొని ఆ తర్వాత టమాటా కొంచెం కుక్ అయిన తర్వాత, మరీ ఎక్కువ కాకపోతే నార్మల్ కుక్ అయినా పర్లేదు. ఇలా మురుకుల్ని ఆ బౌల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది. అడుగు అంటుకుంటే మనం తిప్పుతూ ఉండాలి. మీకు సరిపడిన సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాతకి మనం ఆల్రెడీ పుట్నాల పొడి తయారు చేసుకుని ఉన్నాం కదా, ఆ పొడిని దాంట్లో వేసి దీన్నంతా మొత్తాన్ని ఒక 5 minutes వరకు రోస్ట్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మొత్తం పట్టాలి కదా. రోస్ట్ చేసిన తర్వాతకి లెమన్ కొంచెం ఒక చిటికెడు లెమన్ని దాంట్లో పిండుకోండి, ఎందుకంటే కొంచెం పుల్లగా మంచిగా టేస్ట్ ఉంటుంది. మీకు ఎంత పుల్లదనం కావాలో అంతైతే పిండుకొని, నేనైతే ఒక కొంచెం పిండుకున్నాను. ఇంత కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం సరిపోద్ది అనుకున్నాను. మా బాబు కోసం తయారు చేస్తున్నాను. మా బాబు చాలా ఇష్టంగా తింటాడు. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. చిన్నపిల్లలు 6 months నుంచి కొంచెం ఇది డైజెషన్ కూడా బాగానే ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. స్పైసీ అంటే మరీ స్పైసీ ఉంది, మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి మా బాబు కూడా ఎలా తింటారు. నేనైతే బాగా రోస్ట్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే రాయలసీమ స్పెషల్ అన్నమాట.